మన వ్యాపారులు ఎదగట్లేదు, మార్వాడీలు గుజరాత్లో ఎదుగుతున్నారని చెప్పేసి మీరు అన్నారు. అయితే మన వాళ్ళే కొంతమంది, మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కొంతమంది నాయకులు అంటా ఉన్నారు, మనకు చేత కాదు అనే విధంగా కొంత సోషల్ మీడియాలో కానీ బయట కూడా కొంత మాట్లాడుతూ ఉన్న విషయం చూస్తున్నాం. దాని గురించి మీరేమంటారు అసలు? ఎస్, మనకు నకిలీ దందాలు చేసే చేత కాదు, మనోళ్ళంతా అసలీ దందాలు చేస్తారు. 99% మనోళ్ళు తెలంగాణ ప్రజలు అసలీ దందాలు చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రం నకిలీ దందాలు చేస్తున్నారు వీళ్ళంతా. ఓకే, ఇక నకిలీ దందాలు చేసి కూడా నకరాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు వాళ్ళకు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ నేను వ్యాపారస్తుని, నువ్వు కొనుగోలుదారు అనుకో. నువ్వు మా శ్రీనివాసు పరిచయం ఉన్నాడు, పక్కూరోడో లేకపోతే పక్కింటోడో లేకపోతే ఒక 15-20 కిలోమీటర్ దూరపోడో సోపదలు వస్తుండ్రు పోతుండ్రు, నీకు నేను తెలిసి నేను నకిలీ మాల్ అమ్మ నీకు. అవును, ఓకే, ఎందుకంటే పేరు వస్తుంది నాది, మా తాతల కాడికెళ్ళి దుకాణం ఉన్నది, నాకు పేరు ఉన్నది, విలువ ఉన్నది. ఇక్కడ ఉన్న షావుకారులకు మొత్తం ఆల్మోస్ట్ అటువంటి షాప్సే. సో ఇప్పుడు మా దగ్గర వరంగల్ పిఎన్ మూర్తి దుకాణం ఉండే, ఆడపోతే ఇక అదేంటంటే బ్రాండెడ్, వీళ్ళంతా మంచి సరుకు అమ్ముతారు అనేది ఒక బ్రాండెడ్ అనుకుందాం. ఓకే, వాళ్ళు అట్లనే నడిపేది. సో తెలిసి వాళ్ళ పరిచయస్తులకు ఇట్లా చాలా మంది, నేను ఒక ఉదాహరణకు చెప్తా ఉన్నా. సో నువ్వు పరిచయం ఉన్న వాటికే నీకు డూప్లికేట్ మాల్ అమ్మడు, నీకు ఒరిజినల్ మాలే అమ్ముతాడు. ఇంకా పేరు వస్తుంది ఇక తర్వాత వచ్చి, ఏం సేటు నువ్వు గట్లా మినవేందని చెప్పనే బ్యాడ్ నేమ్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నారు కాబట్టి కాదు. ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చినోడు ఏంటంటే శ్రీనివాస్ ఎవడో, పృథ్వీరాజ్ ఎవడో, శ్రీకాంత్ ఎవడో, సురేందర్ ఎవడో, నరేందర్ ఎవడో, ఆయనకి ఏం సంబంధం? పొట్ట పట్టుకొని వచ్చి ఇంటికాడ మనం దోపిడీ చేసేందుకు వచ్చిరాలు ఇక్కడ కూర్చున్నారు. అందుకే ఇలా వచ్చిన వాళ్ళు ఇక్కడ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి 100 కోట్ల రూపాయలు సంపాదించలేకపోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత డూప్లికేట్ మాల్ మనలోకి తెలియదు. ఇప్పుడు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అరే అన్న మా ఇంట్లో వైరింగ్ కలిపోయింది, నేను అనుకున్నా మా ఊళ్ళు ఏమైనా తప్పు చేసిరో అటు ఇట్లా అని. వాడు మొన్న టీవీలో మాట్లాడుకుంటా 90 దాగి పెట్టినట్టున్నారు అంటున్నాడు. అంటే ఇంత అసహ్యంగా, ఇంత సహజంగా, సులభంగా వాళ్ళకి ఆ పదాలు కూడా వచ్చేస్తున్నాయి అంటే మన మనోళ్ళ మీద. సో అట్లా వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ దందాలకు, నకిలీ మాల్లకు వీళ్ళు పట్టేదారులు, గుత్తేదారులు అయినరు. మన దగ్గర సేమ్ ఉంటుంది మొత్తం, ఆల్మోస్ట్ లేబుల్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా దీని అంతా, ఈ అక్షరాలు అన్ని సేమ్ ఉంటాయి. ఇది కూడా సేమ్ అట్లే ఉంటుంది, కానీ 2 నంబర్ మాల్, క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఇది మనకు అయిపోయినాక తెలుస్తుంది. మళ్ళీ పోయి కొంటే మళ్ళీ ఇంకో షాప్ కూడా అంతేనే ఉంటుంది. మనం లేవనుకుంటారు దీంట్లో, అరే తుమ్ పానీ దాలేవుగా సాబ్ ఉసిలేవో ఖరాబ్ గా అంటాడు. నువ్వు పానీ దాల్నే కా బాధ ఖరాబ్ నయోనా, తుమ్ తేల్ దాలేతో ఖరాబ్ నయోనా, కానీ ఖరాబ్ అవుతుంది. అటు మనకు చెప్తే నిజంగానే మనోళ్ళు ఎవరో తెలిసేలకు చేసి కాదు. చాలా మంచిగా మృదంగా మాట్లాడతారు, పోగానే దండం పెట్టి కైసే సాబ్ అది అని. ఆ మంచిగా చాలా తేనె పూసిన కత్తులు వాళ్ళు అట్లా చేసి. అట్లనే ఇప్పుడు ఆమన్గల్ ఒక ఉదాహరణ తీసుకుంటాం, నేను చాలా చెప్తా ఉన్నా. వాళ్ళు ఆమన్గల్ కానీ, మీరు కొల్లాపూర్ కానీ, హుజురాబాద్ కానీ, హుస్నాబాద్ కానీ, మన మైబాద్ కానీ, మీరు సిద్దిపేట కానీ, ఇవి ఏడపోయినా కానీ ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేందంటే ఎట్లా అవుతున్నారు అని అంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మరి 40-50 సంవత్సరాలకెళ్ళి వీళ్ళు ఇట్లే ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు క్లియర్గా. మళ్ళీ ఇంకోటి ఒక్క దందా వాళ్ళు పెడితే దానికి రిలేటెడ్ దందాలల్లా వాళ్ళే ఉంటారు, దాని రిలేట్ కాని దందాలలో కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం 100% పక్కా పెడుతున్నారు. వాళ్ళకు ఇంకొకటి ఏంటంటే పావులా మిత్తికి వాళ్ళ సమాజం ఉంటుంది ఇక్కడ. వాళ్ళంతా ఇప్పుడు అగర్వాల్ సమాజాలని, జైన్ సమాజాలని ఇవన్నీ ఉన్నాయి, సింధీ సమాజాలు, రాజస్థానీ సమాజాలు, మార్వాడి సమాజాలు, వాళ్ళందరూ వీళ్ళకు పావులా మిత్తికే ఇస్తారు. వాళ్ళు బిజినెస్ స్టడీ చేసి అన్ని చేసి పెడతారు. వాళ్ళు లాస్ అయితే మళ్ళీ కూడా ఇస్తారు. మనోళ్ళు యాడికెళ్ళి తీసుకురావాలి. ఒకటేమో ఈ సౌలత్ ఉన్నది, రెండోదేమో వాళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరర్స్కి వెళ్ళి డైరెక్ట్ తీసుకొస్తారు, మూడోదేమో 2 నంబర్ మాల్, మెజారిటీ అమ్మేది 2 నంబర్ మాల్ వాళ్ళు అమ్మేది, నాలుగోదేమో బిల్లు లేకుండా అమ్ముతారు. సరే మనోళ్ళు కూడా కొంత అక్కడికి అమ్ముతారు కావచ్చు, అది మన తర్వాత సంగతి మనకు తెలియదు. కానీ సో వీళ్ళు క్లియర్ కట్ గా అవే దందాలు చేస్తున్నారు, క్యాష్ దందాలు చేస్తున్నారు. మెజారిటీగా చెప్తున్నా వీళ్ళందరూ. ఈవెన్ చోరీ బజార్ అని ఉంటుంది, చోర్ బజారు, నువ్వు సుల్తాన్ బజారు, నువ్వు ఎక్కడికి పోయి హైదరాబాద్ లో రెజిమెంటల్ బజార్ పో, సుల్తాన్ బజార్ పో, ఇస్లామియా బజార్లో పో, నువ్వు ఏడ తిరిగినా కానీ మన దగ్గర త్రూ బజార్ పో, మొత్తం 2 నంబర్ మాల్ ఉంటుంది. ఫేమస్ ఫర్ 2 నంబర్ మాల్. ఎక్కడ కూడా నీకు ఆన్లైన్ పేమెంట్లు ఉండయి, ఒకటి బోర్డు పెడతాడు. గత 15 రోజులుగా మీరంతా కూడా ఈ యొక్క అంశాన్ని చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్లో తీసుకుపోయారు. దానిలో చాలా రకాల అంశాలు మీ మీద విమర్శలు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు అనేక రకాల అంశాల మీద మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా చెప్పినారు చాలా క్లియర్గా, అనేక 2 నంబర్ దందా కావచ్చు, లేకపోతే నకిలీ దందా కావచ్చు, లేకపోతే ట్యాక్స్ కట్టకపోవచ్చు, అన్నీ అలాంటి జనాలు చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనికి కట్టడికి మీ దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ స్టెప్స్ ఏముండబోతున్నాయి? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇన్సల్ట్ చేసి తెలంగాణలో అంటే తాగుబోతులు అనేది చాలా క్లియర్ గా 1000-2000 రూపాయలు అనేది జనం లోపల కూడా పోయింది. కొత్తగా నిన్న ఇట్లా కొట్లాడేటోళ్ళు వీళ్ళంతా రజాకారులు అని అన్నారు, లేకపోతే సాయిబులు ఊంచింది తినేటోళ్ళు వీళ్ళంతా అని మాట్లాడారు. వీళ్ళు ఇవన్నీ మాట్లాడారు, అర్బన్ నక్సలైట్లు అని కూడా మాట్లాడారు ఇవన్నీ. సో ఈ వాస్తవాలని చెప్తున్న వాళ్ళ కడుపు కాలుతున్నది. మా దగ్గర ఉన్నది అంటే ఇంత అవమాన పడుకుంటా మనం కూడా ఊంచింది తినేటోళ్ళం అయితే
మనకింత సిగ్గుశరం లేకపోతే మనం తాగి పన్నెటోళ్ళం అయితే ఒకవేళ నిజంగానే మన రజాకారుల వారసులం అయితే ఇప్పుడు వాళ్ళ దుకాణాలలో పోయి మనం కొనాలి. సో మనం ఏం చెప్తారు, వాళ్ళని వెళ్ళిపోమని చెప్తలేం, దందా చేసుకో, మానవుల దగ్గరనే కొనుండ్రి మేము చెప్తున్నాం. వాళ్ళు ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా, మనోళ్ళ దగ్గరనే మనం కొనాలి, మన వ్యాపారస్తుల దగ్గరనే, మనోళ్ళు ఇక్కడోళ్ళు అయితేనే, మన తెలంగాణలో అయితేనే, మన సావుకారి దగ్గరనే కొందాం, మన కోటానల దగ్గర పోదాం, మన విశ్వకర్మల దగ్గర పోదాం, మన పద్మశాలి నేషనల్ చేసుకుందాం, మనోళ్ళ షాపులో ఏమని ఉండని మనోళ్ళ దుకాణాలలో పోయి కొనాలనేది ఒకటి. ఓకే, దాంతో ఇంకోటి ఇక్కడ మనకు రక్షణ జరగాలి వీళ్ళతో కూడా. ఇది జరిగితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ దందాలు చేస్తారు, కాళ్ళ బేరానికి వస్తారు. ఇప్పుడు ఇలా మొండా మార్కెట్కు ఇన్ని రోజులు రాలే, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి ముంగడికి వచ్చి ఓపెన్ గా వాళ్ళు క్షమాపణ కోరే పరిస్థితికి వచ్చిండ్రు. ఎందుకు సమాజంలో ఇక్కడ జాగృతం అవుతున్నారు, వీళ్ళు చేసే అరాచకాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అనే కాడికి వచ్చినాక ఇప్పుడు వచ్చి వాళ్ళు కూర్చొని కాళ్ళేళ్ళ మొక్కినట్టుగా చేసి అస్సలు దగ్గర పోయి కాంప్రమైజ్ అయ్యి, మరి ఆ మాటలు అన్నప్పుడు నీకు జ్ఞాపకం లేదా? అంత బూతు మాటలు మాట్లాడినప్పుడు నీకు జ్ఞాపకం లేదా? మాకి అనే పదం ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజల గుండెకు తగిలింది, నీచా జాత్ అనేది ప్రతి ఒక్కరు తగిలింది. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నాం, ఎస్ ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు రక్షణ ఉండాలి, మన బిజినెస్లకు కూడా రక్షణ ఉండాలి. ఇక్కడ మా వాళ్ళు ఇక్కడ 30 మందికి పైన ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ చాలా మంది ఇప్పుడు ఇంత వ్యతిరేకత కూడా ఎందుకున్నదంటే కొన్ని వందలాది ఫోన్స్ వస్తున్నాయి సీను. సో ఏం చెప్తారు, అరే మా బంగారం పెట్టుకొని మా మార్వాడి అనేది తీసుకుందామని గిరివి పెట్టుకుంటారు, ఏదో ఇంట్లో కార్యాలు అవి ఉంటే పోతే ఇప్పుడు అంతా వాళ్ళే కదా తీసుకుపోయి, వాళ్ళ గోల్డ్ బిజినెస్ అంతా వాళ్ళదే, తీసుకుపోయి ఆడ పెట్టిరి ఇచ్చేటప్పుడు దాంట్లో తరుగు చేసి ఇచ్చిర్రు. కొన్ని అయితే నకిలీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గుండి నకిలీ ఆర్నమెంట్స్ ఇచ్చినా కూడా నువ్వు తీసుకొని నన్ను దొంగ అంటావురా అని ఇట్లా జరిగినాయి. ఇవి చాలా ఉన్నాయి ఉదంతాలు. సో ఇవన్నీ జనం లోపల పాకింది. ఎవడని అంటే కూడా నిజంగా అరే మననే దొంగ చేసేటట్టుగా, అరే పాపం ఆయనే పొద్దుగా లేస్తే మిఠాయి తింటోడు, మందు తాగేటోడు కాదా, గుట్కలు నోటి తెరిస్తే గుట్కా వాసనే కానీ పాన్ పరాగులు గుట్కలే అని చెప్పి, అరే నేను దేవుని మీద పెడుతున్నా ఇట్లా అని చెప్పేసి చెప్పంగానే మనోళ్ళు అరే పాపం మట్టిటాన్ని. సో అంటే అట్లా నష్టపోతున్నారు. అదే మన వ్యాపారస్తులు మన దగ్గర పెట్టేదంటే వాళ్ళు ఇజ్జత్ ఉంటుంది, అరే మన ఆడపిల్లలు మన కళ్ళ ముంగడ పెరిగిన పిల్లరా భయ పాపం, మన కళ్ళ ముంగడ పెరిగిన వీళ్ళంతా అనేది ఒక ఆప్యాయత, ఒక ప్రేమ మన దాంట్లో ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం మీద ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి వ్యాపారం ఒకటే వాళ్ళది. వ్యాపారం అంటే ఏంటిది, ఈ పరిచయాల్లో ఏంలో వానికి ఏం లేదు, ఓన్లీ మనీ సంపాదించాలి, ఎట్లా ధనం తీసుకురావాలి, ఇల్లీగల్గా చేస్తుండా మానవీయంగా అమాననీయంగా ఎథికల్ ఏదో ప్రాక్టీసెస్లో అయినా కానీ వాళ్ళకి పైసలు రావాలి. అట్లా వీళ్ళు పైసలు సంపాదించి మనం మీద దోపిడీ చేస్తున్నారు. ఇలా బయట జనానికి ఏం చెప్తున్నారే ఎందుకు కొంటావు పోయి నువ్వు అని, అందుకే ఆ చైతన్యం ఇప్పుడు తీసుకొచ్చేటువంటి స్థాయి వచ్చింది. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారే ఈ అనుభవం నేను అనుకున్నా కానీ నేను ఇంత ఘోరంగా ఉంటుంది అని అనుకోలేదని. ఇవన్నీ వాస్తవాలు ఇప్పుడు జనం లోపల బయటికి తీసుకుపోతున్నారు. సో దీన్ని కట్టడి చేసేందుకు ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళను అంటే వ్యాపార రక్షణ చట్టం రావాలి. ఇంకా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మన మీద పెత్తనం చేసి మనని కొట్టే కాడికి మాత్రం రావద్దనేది చాలా క్లియర్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కడ రూపాయి తక్కువ వస్తుంది అంటే అక్కడ తీసుకునేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి వాస్తవం. ఎందుకంటే తక్కువ వస్తుందంటే జనరల్గా ఆ సైకాలజీ అట్లుంటుంది. సో ఈ పరిస్థితుల్లో మార్వాడి షాపులలో మళ్ళీ తక్కువకే అమ్మే అవకాశం ఉంటాయి. సో జనరల్ షాపులలో మీరు ఎంత మన షాపులలో మనమే కొనాలి, మన షాపులే మన కోమటల దగ్గర మనమే కొనాలి, మన వడ్రంగి దగ్గర మనమే తీసుకోవాలి, ఈ కాన్సెప్ట్ అవుతుందో రేపు రూపాయి తక్కువ ఇచ్చినట్టు గ్రామీణ ప్రాంత ప్రజలంతా అదే తీసుకుంటారు కదా. మరి దీన్ని ఎట్లా మీరు సెట్ చేస్తారు? కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇలా ఒక సందర్భం వచ్చింది, అందరికీ ఇజ్జత్ ఇంపార్టెంట్. ఓకే, ఆత్మాభిమానం అనేది ఎక్కడో దగ్గర ఉంటది కదా. నువ్వు అరే నేను రోజు పొద్దున లేసి నువ్వు నీ అమ్మ నీ అయ్యా అని తిడతారా, నీకు 10 రూపాయలు ఇచ్చిపోతా నువ్వు తిట్లు తినరా అని చెప్పని అన్నారు అనుకో, తిట్లు తింటాడా? ఇజ్జత్ లేనోడు పోయి తింటాడు. నువ్వు తాగకున్నా నువ్వు ఏం వ్యభిచారం చేయకున్నా నువ్వు తాగుతావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు రాబాయి చెప్పి తిట్టినాక కూడా తిట్టిపించుకొని పోయి 10 రూపాయలు తీసుకొని పోయి 100 దగ్గర మిఠాయి తినొస్తావా? ఎస్, ఆత్మాభిమానం ఈ ప్రజలకు ఉన్నది కాబట్టినే ఆత్మ బలిదానాల సాక్షిగా తెలంగాణ వచ్చింది. సో అందుకనే ఇది కొద్ది రోజులే ఉంటుంది ఇదంతా మన జనాలకు కూడా. ఎంత తక్కువకి ఇస్తాడు? 50 రూపాయలది 50 రూపాయలకు అమ్మేది 10 రూపాయలకి ఇస్తాడా? అది 2 నంబర్ అని కూడా చెప్తున్నాం. మళ్ళీ అమ్మేది 2 నంబర్, అది ప్రూవ్ చేస్తాం, అది జనం లోపల తెలిసిపోతుంది. అంత తక్కువకు మరి మన సాగుకారికి రాని వాళ్ళకి ఎట్లా వస్తుంది 2 నంబర్ కాకుంటే? ఇది జనానికి తెలుస్తుంది. మరి మన వాళ్ళకి కూడా వస్తుంది కదా అట్లనప్పుడు. 40 రూపాయలకు వాళ్ళకి వస్తే మనకు కూడా 40 రూపాయలకి వస్తుంది కదా. ఇప్పుడు ఆశీర్వాద ఆట ఉన్నది, అది ఎక్స్పైర్ అయిన డేట్ కూడా వాళ్ళు తీసుకపోయి మొత్తం పురుగులు పట్టింది కూడా మళ్ళీ జరిగి అటు చేసి దాంట్లో కెమికల్ వేసి అని మళ్ళీ లేబుల్ వేసి కొత్త ప్యాకింగ్ వేసి తీసుకొచ్చి ఇస్తున్నారు. మన వాళ్ళు ఇయ్యరు అట్లా.
మన కండ్ల ముంగట మనకు పరిచయం ఉన్నాడు, మన ఎల్లనో మల్లనో అది తీసుకపోయి రొట్టెలు తీసుకొని తింటే విరోచనాలు వస్తే తెల్లారు వస్తే మనోడు బాధపడతాడు ఇంట్లో, అరే నా లెక్కనే నా కుటుంబమే కదా అని. వాళ్ళకి అవి లేవన్నీ, వాళ్ళు కేవలం వ్యాపారం మోటో ఉన్నోళ్ళకి ఇవన్నీ ఉండే అవన్నీ. ఓకే, సో అయితే అట్లా కొద్దిగా 4 రోజులు ఇచ్చే ప్రయత్నం చేసినా ఇప్పుడు ఇజ్జతి లేనివాడు అయితే కొంటాడు. ఇక నేను ఎప్పుడు వాళ్ళు నేను అన్నయ్య కావు, నేనేదో జనాలను మభ్యపెడుతున్నది కాదు, జనాలకు అనుభవాలు ఉన్నాయి, ప్లస్ వాళ్ళ అన్న మాటలు కూడా అట్నే ఉన్నాయి కదా, వాళ్ళ అన్న మాటలు అట్నే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రలో కూడా అట్నే అన్నాడు. మరి అవమానానికి చాలా మంది పిల్లలు లెటర్లు రాసి మన రాజకీయ నాయకుల పేర్లు కూడా చేసి మనల్ని ఇంత అవమానపరుస్తుంటే కూడా, ఇంత అసహ్యంగా మాట్లాడుతుంటే కూడా మీరు చూసుకుంటూ ఊకుంటురా అని చెప్పి వీళ్ళ పేర్లు రాసి చచ్చిపోయినరు ఆత్మబలిదానం చేసుకొని. అవి కనెక్ట్ అయ్యే కదా మన జనం బయటికి వచ్చింది. అట్లాంటి ఆంధ్రోళ్ళు బొచ్చాడు మంది, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ ఎలక్షన్లో కుప్పలు పైసలు పంచిరు కదా, ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తేందుకు మనం తీసుకున్నారా? తార్పుడు కూడా అనుకున్నారు, వాటిని తీసి అవతల పడేసిండ్రు. వాళ్ళ మందు వాళ్ళ పైసలు తీసి పక్క కొడేసి తెలంగాణ వాదం గురించి నచ్చకపోయినా ఓట్లేసి గెలిపించుకున్నారు మనోళ్ళను. సో అది ఉంటుంది మన ప్రజలల్లో, ఆ ఆత్మాభిమానం అనేది అన్నిటికన్నా ఎక్కువ.